మెయిన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది అన్నమాట. మెయిన్ ప్రిన్సిపల్, మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సిద్ధాంతం. సో ఫ్రెండ్స్, ఈ సిద్ధాంతంనే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్నే ఒక సీక్రెట్ అంటారు. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ సీక్రెట్ ఏంటి అనేది తెలుసుకోవాలా. సో చాలా మంది ఇండస్ట్రీలో ఫెయిల్ అవడానికి గల కారణం కానీ, సక్సెస్ అవడానికి గల కారణం కానీ ఈ యొక్క సీక్రెట్ మాత్రమే. సో ఏంటి ఈ సీక్రెట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నాం. కోకోకోలా అనే ఒక కంపెనీ ఉంటుంది. సో ఆ కోకోకోలాలో తయారయ్యే ప్రోడక్ట్స్కి ఫార్ములా ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఫార్ములా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అనమాట. వాళ్ళకి తప్ప, ఎవరైతే దాన్ని కంపెనీ మెయింటైన్ చేస్తారో మెయిన్ పర్సన్స్, వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో దానికి పేటెంట్ రైట్స్ గా తీసుకోలేదన్నమాట ఆ కంపెనీకి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా. ఎందుకు తీసుకోలేదు అంటే, ఒకవేళ తీసుకుంటే పేటెంట్ రైట్స్ తీసుకునేటప్పుడు ఆ ఫార్ములాని అందరికీ చెప్పాల్సి ఉంటుంది. సో చెప్పేస్తే అందరికీ తెలిసిపోతుంది. సో అందరూ ఆ ఫార్ములాని ఉపయోగించేసుకుంటారు, కల్తీలు జరిగిపోతాయి. సో అలాంటి ఒక సీక్రెట్ ఫార్ములానే ఈరోజు సెషన్. సో ఆ సెషన్ వేరే మనం అందరూ వింటూనే ఉంటాం. హౌ టు ఇన్వైట్, హౌ టు అప్రోచ్ ప్రాస్పెక్ట్. సో మనం గెస్ట్ అంటాం, పీపుల్ అంటాం, ఏదైనా అంటాం. బట్ ఈ ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని, మనతో పాటు వచ్చే వ్యక్తిని ప్రాస్పెక్ట్ అంటారు. సో ఫ్రెండ్స్, అలా ఏ వ్యక్తి అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో 2 రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్గా మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ వాడుకుంటూ చేసుకోవచ్చు. రెండోది ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి ఒక మెయిన్ పిల్లర్ టీమ్ బిల్డ్ చేసుకోవడం. సో ఈ టీమ్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక సీక్రెట్ ఫార్ములానే ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ అంటే సాధారణమైన విషయమే. ఒక మ్యారేజ్కి కావచ్చు ఇన్వైట్ చేస్తారు, ఫంక్షన్కి కావచ్చు ఇన్వైట్ చేస్తారు, హౌస్ వార్మింగ్ కావచ్చు ఇన్వైట్ చేస్తారు. అదేవిధంగా బిజినెస్ కూడా ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వైట్ చేయడం అనేది కూడా ఒక కళ. ఆ కళని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక స్కిల్, ఒక ఆర్ట్. దీన్ని మనం అందరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఒక కళని, ఈ ఆర్ట్ని నేను మీకు సింపుల్గా, మీకు అర్థమయ్యే విధంగా నేను మీ అందరికీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరందరూ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అయితే స్టార్ట్ చేసుకునే ముందు ఏ వ్యక్తి అయినా కూడా కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాడి పని ఒకటే, సక్సెస్ అవ్వాలి అంతే. దానికోసం ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారు, చేస్తారు. అయితే ఏ వ్యక్తి అయినా, ఏ కంపెనీలో అయినా ఒక 3 పాయింట్లు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది మన కంపెనీలో కూడా ఉంది. ఏంటి అంటే, 1 ఎడ్యుకేషన్, 2 డూప్లికేషన్, 3 అపరాన్సెస్. సో ఈ 3 విషయాలని మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఇండస్ట్రీలో బిజినెస్ ని తరతరాలుగా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. తరతరాలుగా నువ్వు సక్సెస్ అవ్వాలి. జనరేషన్స్ వైజ్ గా నువ్వు ఈ బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదగాలి అంటే ఈ 3 విషయాలు. సో ఈ 3 విషయాలు కూడా ప్రతిరోజు పాటించాలన్న. ప్రతిసారి ఎడ్యుకేషన్ మనం నేర్చుకుంటూనే ఉండాలి, మీ అందరికీ తెలుసు. డూప్లికేషన్, టీమ్ బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ డూప్లికేషన్ సిద్ధాంతం పాటించాలి. సో దాంతోపాటు అపరాన్సెస్ అంటే విలువ తెలియచేయటం. అవకాశంది కావచ్చు, కంపెనీది కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, మన అప్లయన్స్ కావచ్చు, డౌన్లైన్స్ కావచ్చు, ప్రతి దాని విలువ మనం తెలియజేయాల్సి ఉంటుంది. సో ఈ 3 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి అర్థమైన తర్వాత మనం బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడే అసలైన ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ, చాలా కష్టం. ఈజీ ఎవరికి అంటే, ఈజీ అనుకునే వాళ్ళకి ఈజీ, కష్టం అనే వాళ్ళకి కష్టం. ఇక్కడ
మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కళ, ఒక కళ కొత్త కళ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ కళే ఇన్వైట్ చేయటం. అయితే ఎలా ఇన్వైట్ చేయాలి, ఎందుకు ఇన్వైట్ చేయాలి, ఎప్పుడు ఇన్వైట్ చేయాలి, ఈ 3 విషయాలు కూడా ఇన్విటేషన్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అన్నిటికంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఈరోజు మనం బిజినెస్ ఎవరితో చేస్తున్నాము అనేది ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బిజినెస్ మనం మనుషులతో చేస్తున్నాము, ఆ మనుషులతో ఒక ప్రోడక్ట్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ ఒక మనిషితో బిజినెస్ చేస్తున్నాము అనే ఒక ముఖ్యమైన పాయింట్, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మనుషులతో డీల్ చేస్తున్నాము ఈ బిజినెస్లో, మనిషి, హ్యూమన్. సో ఇక్కడ హ్యూమన్స్ని డీల్ చేయడం నీకు వస్తే నువ్వు సక్సెస్ అవుతావు. సో ఈ హ్యూమన్స్ని డీల్ చేయడం మనం సరిగ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అయితే ఆ హ్యూమన్స్ ఎవరు అనేది మనం కనుక తీసుకుంటే, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన ఫ్యామిలీ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనుషులే. సో ఇక్కడ ఈ మనుషులు మొత్తాన్ని, హ్యూమన్స్ మొత్తాన్ని కూడా నువ్వు ఈ బిజినెస్లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఒక లిస్ట్, ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది, లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లిస్ట్ ప్రిపేర్ చేస్తే మాత్రమే ఈ బిజినెస్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అర్హత ఉంటుంది, లేదంటే లేదు. సో అయితే ఈ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా చాలాసార్లు నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నది మీరు చేస్తున్నారు కూడా. అయినా కూడా ఇంకా లిస్ట్ని మీరు తయారు చేస్తూనే ఉండాలి. సో సింపుల్గా లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, చాలా రకాలుగా చేయొచ్చు. మీకు అనుకూలంగా చేయండి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు, ప్రెషర్ పెట్టరు, ఇబ్బంది పెట్టరు. ప్రశాంతంగా నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు అని ఇష్టంగా ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ తయారు చేయండి. ఈ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఎలాగైనా చేయండి, ఇట్లానే చేయాలని కూడా ఏం లేదు. బట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అందులో కూడా. ఒక్కొక్క విధంగా దాంట్లో మన పేరెంట్స్ సైడ్ మొత్తం ఒక లిస్ట్ రాయమని, ఫ్రెండ్స్ మొత్తం ఒకటి, స్కూల్లో చదివితే స్కూల్ మొత్తం, తర్వాత స్ట్రేంజర్స్, బయట ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క కేటగిరీస్లో మనం లిస్ట్ రాయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు ఆ లిస్ట్ రాసే విధానంలో వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి రాయాలి, సీరియల్ నంబర్, నేమ్, మొబైల్ నంబర్, వాళ్ళు ఏం చేస్తారు, ఆక్యుపేషన్, వాళ్ళు ఏం చదివారు, ఆ క్వాలిఫికేషన్, తర్వాత వాళ్ళు మనల్ని ఎంత నమ్ముతారు, దాన్నే మార్కెట్స్ అంటారు. బిలీవ్ సిస్టమ్, హాట్ మార్కెట్, వామ్ మార్కెట్, కోల్డ్ మార్కెట్, ఫ్రెష్ మార్కెట్, అదే విధంగా మార్కెట్ని డివైడ్ చేయండి. అదేవిధంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం డ్రీమ్స్ ఉన్నాయి అవి కూడా రాసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చరిత్రలో, ప్రపంచంలో, భారతదేశంలో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇలానే చెయ్యాలి అని ఏ సిద్ధాంతము కూడా ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా లేదు. ఈ మధ్య గైడ్లైన్స్ రావడం, రూల్స్ రెగ్యులేషన్స్ రావడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ సరిగ్గా ఇలాగే చేయాలనేది లేదు. సో ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటే, ఎవరైతే వాళ్ళు వెళ్ళే దారిలో చేస్తూ దానిలో ఫెయిల్ అవుతూ, ఒక దానిలో సక్సెస్ అవుతూ, ఒక దానిలో కింద పడుతూ లెగుస్తూ, ఇట్లా వాళ్ళ వెళ్తూ ఉండి వాళ్ళ దారిలో వచ్చే ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తారనమాట. సో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు చరిత్రలో ఇలానే చేయాలి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో పని అనేది లేదు. మనకు అనుకూలంగా మనం చేయాల్సి ఉంటుంది. మనకు అనుకూలంగా లిస్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనం డీల్ చేస్తున్నది మనుషులతో. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటాడు.
భారతదేశంలో 139 కోట్లు ఉన్నా ప్రతి ఒక్కరూ ఒకేలాగా ఆలోచించరు. ఇద్దరు కూడా ఒకేలాగా ఆలోచించరు, కనీసం ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్స్, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్, దేర్ సైకాలజీ, దేర్ మైండ్ సెట్, దేర్ యాటిట్యూడ్, దేర్ థింకింగ్, ప్రతి ఒక్కటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదో లిస్ట్ రాసేయండి అని అప్లైన్ సార్ అన్నాడని, సీనియర్ సార్ చెప్పేశారని లిస్ట్ రాసేసామని మీరు అనుకొని రాసేస్తే లిస్ట్ రాసినట్టు కాదు, వర్క్ చేసినట్టు అసలే కాదు. గుర్తుపెట్టుకోవాలనేది ఇష్టంగా, ప్రేమతో, ఇది నీ భవిష్యత్తును మార్చే పని అని ప్రశాంతంగా కూర్చొని లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఈ లిస్టే ఈ బిజినెస్లో బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం మొత్తం ఈ లిస్టే. లిస్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, బికాస్ ఆ లిస్ట్లో మనం హ్యూమన్స్ డీటెయిల్స్ రాయబోతున్నాం. కాబట్టి లిస్ట్ ఒక్కటి సరిగ్గా రాయండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాయకపోతే పర్లేదు కదా, పర్లేదు, రాయకపోయినా పర్లేదు, కానీ నువ్వు అనుకున్నంత సక్సెస్ కావు. సో రాస్తే బెనిఫిట్ నీకే, రాయకపోయినా దానివల్ల వచ్చేది నీకే. ఇక్కడ నీ అప్లైన్కి రాదు, నీ డౌన్లైన్కి రాదు. నువ్వు ఎదగాలి అనుకుంటే నువ్వు మొట్టమొదటిసారి చేయాల్సిన పని లిస్ట్ ప్రిపేర్ చేయటం. లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అదే వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్స్. కాబట్టి ఆ హ్యూమన్స్ మైండ్ని అర్థం చేసుకోవాలా, వాళ్ళు ఆలోచించే విధానాన్ని అర్థం చేసుకోవాలా, సో వాళ్ళ యాటిట్యూడ్ని అర్థం చేసుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీని అర్థం చేసుకోవాలా, వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలా. ఇవన్నీ అర్థం చేసుకుంటూ లిస్ట్ రాయాలా. సింపుల్. నువ్వు 1000 లిస్ట్ ప్రిపేర్ చేయి, 10,000 లిస్ట్ ప్రిపేర్ చేయి, 100 లిస్ట్ ప్రిపేర్ చేయి, 10 లిస్ట్ ప్రిపేర్ చేయి, దాంతో పెద్ద విషయం కాదు. చేసే ప్రతి ఒక్క పర్సన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ 0 to infinity దాకా నీ దగ్గర ఉండాలి. బికాస్ ఎప్పుడైనా మనం డీల్ చేస్తున్న మనుషులతో, ఆ మనిషినే కదా మనతో లైఫ్ లాంగ్ వస్తాడు. సింపుల్. సో ఆ మనిషి మనతో లైఫ్ లాంగ్ రావాలి అంటే ఆ మనిషి గురించి తెలుసుకోవాలా. రేపటి నాడు నువ్వు బిల్డ్ చేసిన టీంలో ఆ డౌన్ లైన్కి మనకు ఎలాంటి చిన్న వ్యత్యాసాలు రాకుండా మనం మన జనరేషన్కి కూడా మనం బిజినెస్ ఇవ్వాలి అంటే లిస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇది లిస్ట్ గురించి. సో దీనిలో చాలా రకాలు ఉంటాయి. మీరు అక్కడక్కడ యూట్యూబ్ చూడొచ్చు, స్టడీ చేయొచ్చు, చాలా ఉంటాయి. మెయిన్ లిస్ట్ ప్రిపేర్ చేయాలా. ఎంతమంది ఏది చెప్పినా ఒకటే, మనుషులతో మనం డీల్ చేయబోతున్నాం, వాళ్ళ గురించి మనం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. నెక్స్ట్, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే జస్ట్ భూమి అంటే ల్యాండ్ని చూసే కట్టేయడం అనేది జరగదు ఎప్పుడు. మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఎందుకు కడతాము అంటే మనం ఫ్యామిలీ మొత్తం అందులో ఉండాలా, మన తర్వాత కూడా పిల్లలు బాగుండాలా, ఆ పిల్లలు కూడా బాగుండాలా అని ఇల్లుని ఒక 20 నుండి 50 సంవత్సరాల టైం గడిచినా కూడా అది ఏం కాకుండా ఉండేలాగా ఇల్లు కడతాం. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా. మరి ఇల్లు కట్టేటప్పుడు ల్యాండ్ ఎంత ఉంది, ఆ ల్యాండ్ మన సొంతం కాకపోతే కొనాలా, కొనడానికి ప్లానింగ్ చేయాలా. మళ్ళా సరే మొత్తానికి కొనేసాం, ఆ ల్యాండ్లో వాస్తులు చూస్తాం, ఎంత ల్యాండ్లో ఎంత ఇల్లు కట్టాలా, బెడ్రూమ్ ఏడు రావాలా, బాత్రూమ్ ఏడు రావాలా, కిచెన్ ఏడు రావాలా, డోర్ ఎట్ రావాలా, సూర్యుడు డైరెక్ట్గా పడాలా ఒక ఇల్లుకి. మరి ఆ ఇల్లు కడితే మనకైతే డబ్బులు ఏం రావు, డబ్బులు పెట్టడమే. సో మళ్ళా 2 ఫ్లోర్లు కట్టాలా, 3 ఫ్లోర్లు కట్టాలా, నీకో రూమ్ నాకో రూమ్, ఇవన్నీ చూస్తారు. అట్లా ఒక ఇల్లు కాదు, ఏ పనికైనా కూడా మనం స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటాం. అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా చాలా స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లిస్ట్ ప్రిపేర్ చేయటం.
సెకండ్ స్టెప్ ఏంటి అంటే వాళ్ళని అప్రోచ్ అవుతాం. అప్రోచ్ అంటే సింపుల్ ఏం లేదు, పెద్ద పెద్ద విషయాలు అయితే ఏం కాదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ బిజినెస్లో మనం డిస్కస్ చేయడం కానీ మనం ఇంప్లిమెంట్ చేయడం కానీ పెద్ద పెద్ద విషయాలు కాదు. ఆల్రెడీ మన లైఫ్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం, కానీ అవి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే విషయం మనకు తెలియదు అన్నమాట. అవే ఏంటి అంటే ఒక కొత్తగా కాలేజ్కి వెళ్తాం, చాలా దూరం హాస్టల్లో కూడా జాయిన్ అవ్వడానికి వెళ్తాం. చాలామంది వెళ్ళుంటారు, నేను కూడా వెళ్ళాను. హాస్టల్లో కొత్త పర్సన్స్తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ కాలేజ్ వాతావరణంలో మొత్తంలో కూడా మనం చదువుకోవడానికి అక్కడ మొత్తం అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. సో నీకు అక్కడ ఎవరన్నా నేర్పిస్తారా, నువ్వు వాడితో మాట్లాడు, వీడితో మాట్లాడు, ఇలా మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయి, ఏం నేర్పించరు. కానీ మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనకు తగ్గట్టు కొంతమందిని ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అందులో టాపర్లు అయితే ఫస్ట్ బెంచెస్, నార్మల్లో అయితే మిడిల్ బెంచెస్, ఇంకా మిగతా కొంతమంది తోపులు ఉంటారన్నమాట, లాస్ట్ బెంచెస్. సో ఇలా మనిషికి తగ్గట్టు బెంచ్ని సెలెక్ట్ చేసుకుంటారు, మనిషికి తగ్గట్టు ఇంకో మనిషిని కూడా ఫ్రెండ్స్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా స్ట్రేంజర్స్ టు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ టు బాండింగ్ టు బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ టు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంకా కుదిరితే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కూడా రిలేట్ చేసుకుంటారు. ఇంకా కుదిరితే అదే వాళ్ళ ఫ్యామిలీస్తోనే మ్యారేజ్ కూడా చేసుకుంటారు. సో తరతరాలుగా ఏమవుతుంది, జనరేషన్స్ పోతూ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద విద్యలు కాదు, బ్రహ్మ విద్యలేం కాదు, ఇవంతా సింపుల్. ఒక మనిషితో డీల్ చేయాలా, మన ఏజ్ ఒక 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది, అట్లా ఇట్లా మనందరి యావరేజ్గా. సో పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా ఎట్లా పెరిగామా, ఎవరితో కలవకుండా పెరిగామా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకుండా పెరిగామా, గొడవ పడకుండా పెరిగామా, లేదు. ఎట్లా పెరిగాం, చాలా మంది మనుషుల్ని చూసాం, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో తెలుసు, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. సో తెలుసు కాబట్టి మనం ఇప్పటిదాకా కూడా హ్యాపీగా ముందుకెళ్తూనే ఉన్నాం. కొత్త స్ట్రేంజర్స్ని మనం కలుస్తుంటాం, ప్రతిరోజు ఒక్కొక్క కొత్త పర్సన్ అన్నా మనం కలుస్తాం. సో అదే బిజినెస్లో చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారు సార్ అంటే, ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చేసే పనే, దాన్ని బిజినెస్లో కూడా చేయాలి. ఇది అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ పీపుల్. మనుషుల్ని కలుసుకోవటం ఈజ్ అప్రోచ్. వేరే పెద్ద మాటలేం కాదు, మనుషుల్ని కలుసుకోవటం. ఎలా కలవాలి అనేదే నేను ఇందాక చెప్పిన వాటిలో మీరు అర్థం చేసుకోవాలా. మళ్ళీ స్పెసిఫిక్గా మనం చెప్పే పని ఏం లేదు. ఇది బిజినెస్సే కావచ్చు మనకు, వాళ్ళకు కాదు. మనకి బిజినెస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం, అప్రోచ్ అనే మాట విన్నాం. సో అప్పుడు మనుషులతో కలవడం ఇంకా బాగా చేస్తున్నాం. కానీ వాళ్ళు బిజినెస్ చేయట్లా, వాళ్ళు నార్మల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మనం ఏం చేయాలా, అలాగే వెళ్ళాలా మళ్ళీ వాళ్ళ దగ్గరికి. నేనేదో బిజినెస్లో జాయిన్ అయ్యాను, అది అట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, నథింగ్. సో ఓవరాల్గా అప్రోచ్ సింపుల్, అంతే. మనిషిని కలవండి, ఎలా కలవాలి, మీరు ఇప్పుడు దాకైతే మనిషిని ఎట్లా కలుస్తారో అట్లానే కలవండి. అయితే ఇక్కడ కొన్ని చేయకూడని ఉంటాయి. మనం బిజినెస్ స్టార్ట్ చేయక ముందు, స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని పాయింట్లు. బిజినెస్ అనేది తెలియనప్పుడు ఏం చేస్తాం, ఎవరితోనైనా మాట్లాడతాం, ఎవరినైనా రిలేషన్ చేసుకుంటాం, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటాం, వాళ్ళతో కలుస్తాం, అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, కలుస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. బిజినెస్లో కూడా అదే చేయాల. బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఏం చేయకూడదు అంటే, వాళ్ళతో ఆశించి, అంటే నువ్వు బిజినెస్కి రాకముందు ఎట్లయితే వెళ్ళావు అట్లన్నీ చేయాలి ఎప్పుడు కూడా. కానీ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా మంది
కొన్ని విషయాలు ఏమేమి చేస్తారు అంటే ఆశించడం జరుగుతుంది. అరే నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలా, ఈ పర్సన్ని అప్రోచ్ చేయాలా, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ పర్సన్ని నా పార్ట్నర్గా నేను చేసుకోవాలా, కాబట్టి ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేయాలా. అవ్వదు, ఇది చేయకూడదు. నార్మల్గా ఎట్లయితే వెళ్ళారో అట్లే చేయాల. తర్వాత మీకు బిజినెస్ ఇది కాబట్టి వాళ్లకు బిజినెస్ కాదు అనే పాయింట్తో మీరు వెళ్ళి వాళ్ళతో నార్మల్గానే రిలేషన్ చేస్తూ ఫస్ట్లో లిస్ట్ ప్రిపేర్ చేయడానికి కొన్ని విషయాలు చెప్పాను చూడండి, వాళ్ళని అర్థం చేసుకోవాలని అర్థం చేసుకోండి. మాటలు కలుస్తాయి, ఫీలింగ్స్ షేర్ అవుతాయి. షేర్ అయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, నా లైఫ్ ఇట్లుంది, నీ లైఫ్ అట్లుంది, అట్లా మాట్లాడుకుంటూ సో వాళ్ళు ఓపెన్ అవుతారనమాట. మనతో ఏం ఓపెన్ అవుతారంటే, నా లైఫ్లో నేను ఏం చేయాలన్నా జరుగుతలేదు, నేను బాగా లైఫ్లో సెటిల్ అవ్వాలా, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఈ పని చేస్తున్నా, నాకు సరిపోవట్లేదు జీతం, లేదు నేను చదువుకుంటున్నా, ఇప్పటి నుండినే నేను పని చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ యాడికెళ్ళినా నాకు పని ఇస్తలేదు, ఇస్తున్నది నాకు నచ్చలేదు. ఇట్లా వాళ్ళు ఓపెన్ అవుతారు. అది మనం అక్కడ పాయింట్ ఉంటుంది మనకి. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఇన్విటేషన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ కాకపోయినా చేయొచ్చు, బట్ ఓపెన్ అయ్యేలాగా మీరు వాళ్ళతో రిలేషన్ చేయాలి. ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అవే చెప్తాను, రాసుకోండి. ఆ వ్యక్తికి ఏం కావాలి, మెయిన్ పాయింట్ ఇవి తెలుసుకుంటే తర్వాత బిజినెస్కి ఇన్వైట్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ ఉపయోగపడితే నేను చెప్తాను. ఆ పర్సన్కి ఏం కావాలి లైఫ్లో, డబ్బు కావాలా, సక్సెస్ అవ్వాలా, పేరు కావాలా, టైం ఫ్రీడమ్ కావాలా, మనీ ఫ్రీడమ్ కావాలా, సొసైటీలో రెస్పెక్ట్ కావాలా, ఏం కావాలా పర్సన్కి, 10 మందితో మంచిగా అనిపించుకోవాలా, సోషల్ సర్వీస్ చేయాలా, ఉంటాయి కొన్ని. ఏం కావాలా అది తెలుసుకో. అది తెలుసుకొని ఇన్వైట్ చేసి అది ఇక్కడ ఉందని చూపించాలి వాళ్ళు. మనిషికి కావాల్సిన ప్రతి ఒక్కటి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పక్క 100కి %, చెప్తున్నాం. డబ్బు కావాలా ఉంది, పేరు కావాలా ఉంది, సోషల్ సర్వీస్ కావాలా ఉంది, మంచి ప్రోడక్ట్ కావాలా ఉంది, బ్రాండెడ్ కావాలా ఉంది, 10 మందికి సహాయం కావాలా ఉంది, ఒక ప్రొఫెషనల్ పర్సన్ అవ్వాలా ఉంది, బిజినెస్ మ్యాన్ అవ్వాలా ఉంది, కస్టమర్ అవ్వాలా అని ఉంది, డిస్ట్రిబ్యూటర్ అవ్వాలా అయినా ఉంది, మ్యాసివ్ లైఫ్ స్టైల్ కావాలా అది ఉంది. ఏం కావాలి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఉంది బాబు అని మీరు చూపించాలి. ఇది మెయిన్ పాయింట్. సో అయితే ఫ్రెండ్స్, ఇన్విటేషన్ మాత్రమే చేయాలా. ఈ పాయింట్ ఇన్విటేషన్ దగ్గర ఇన్విటేషన్ మాత్రమే చేయాలా, బిజినెస్ ప్రెజెంటేషన్ చేయకూడదు వాళ్ళకి. మన పని ఇన్వైట్ చేయటమే అంతే. పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నాం, పెళ్ళి అక్కడ చేయం కదా. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునే వాళ్ళ ఇంటికి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఈడే పెళ్లి చేస్తాము అని చేయం కదా. అందరినీ ఇన్వైట్ చేసి ఆడ పెళ్లి చేస్తారు. ఇది ఇక్కడ అంతే. బిజినెస్ ప్రెజెంటేషన్ కోసం ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి మీ ఉద్దేశం ఓన్లీ ఇన్వైటింగ్ మీదే ఉండాలా, జస్ట్ ఇన్వైటింగ్. సో ఈ ఇన్వైటింగ్ దగ్గరే అసలైన శిష్యులైన ట్విస్ట్లు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, వాళ్లకు ఏం కావాలో అది ఇక్కడ దొరుకుతుంది అనే విధంగా ఇన్వైట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, అంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ అందరిలాగా ఈ మెథడ్ ఇస్తే ఇట్లా అట్లా కాకుండా మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఏంటి, ఎట్లా ఇన్వైట్ చేయాలా, ఏం చెప్పాలి అన్నీ తెలుసు. వాటిని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలి.
వాటిని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా గెస్ట్ మన దగ్గరకు వస్తుంది. సో ఇన్విటేషన్ మాత్రమే. ఇన్విటేషన్ చేసేటప్పుడు చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటే, వాళ్ళకి ఏం కావాలి అది ఇక్కడ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మీరు చెప్పాల్సి ఉంటుంది. రిలేషన్ చేసి సింపుల్గా నార్మల్గా మాట్లాడుతూ, ఆల్రెడీ వాళ్ళకి అవకాశం కావాలి అనే ఒక ఆలోచన ఉంది అంటే మనతో షేర్ చేస్తాడు. కాబట్టి మాట్లాడుతూ నేను రీసెంట్గా ఒక పని స్టార్ట్ చేశాను, లేదు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, చాలా బాగుంది, సో నేను స్టార్ట్ చేశాను. సో ఈ విషయం నీకు కూడా చెప్దాం అనిపించింది, ఒక మాట నీకు కూడా చెప్తున్నా. నువ్వు కూడా కలిసి మన ఇద్దరం పనిచేస్తే మన ఇద్దరు కూడా మంచిగా మనకు కావాల్సింది దొరుకుతుంది. సో మంచిగా సెటిల్ కూడా అవ్వచ్చు. ఇది నువ్వు వినాలి అనుకుంటే ఈ సండే మేమందరం మళ్ళీ ఒక దగ్గర మీట్ అవుతున్నాం. మేము అందరం, మా వాళ్ళందరూ మేమందరం మీట్ అవుతున్నాం. సో ఈ సండే అక్కడ మీటప్ జరగచ్చు. సో ఆ సండే జరిగితే అప్పుడు నువ్వు వస్తే బాగుంటుంది. సో ఈ విధంగా ఒక విలువతో, ఒక రెస్పెక్ట్తో వాటిని అర్థం చేసుకొని అపరాన్ సెట్ చేస్తూ నువ్వు అవకాశం ఇస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతూ చెప్పండి. సింపుల్. ఒక హౌస్ ప్రెజెంటేషన్, ఒక మాస్ ప్రెజెంటేషన్ లాగా 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒక డే, ఒక సండే నాడు ఒక ప్రెజెంటేషన్ జరుపుకుంటే ఎట్లా ఇన్వైట్ చేయాలనే టాపిక్ ఇది. సో మేమందరం కలిసి మళ్ళీ ఒక ఈవెంట్ చేయబోతున్నాం. ఆ ఈవెంట్లో నువ్వు వస్తే నీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఆ రోజు సండే నువ్వు రా. ఆ రోజు ఏదైనా పనులు ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లోజ్ చేసుకో, ముందే చెప్తున్నా అని చెప్పి. సో ప్రెజెంటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ప్రెజెంటేషన్ కంటే ముందు ఒక 2 days కంటే ముందు 1 or 2 daysలో అప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఇన్వైట్ చేయండి. లేకపోతే కొంచెం మర్చిపోవడం ఇట్లా జరుగుతుంటుంది. సో ప్రతి గెస్ట్ చాలా ఇంపార్టెంట్. సరిగ్గా డీల్ చేయండి. డీల్ చేయడం కనుక మీరు మిస్ హ్యాండిల్ అయితే ఆ పర్సన్ వెళ్తాడు, ఎక్కడికెక్కడికో వెళ్తాడు. సో మనం ఎలాగో ప్రతి మనిషితో మనం డీల్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా కలవాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు బిజినెస్ ఇన్వైట్ చేయండి. సో దీని తర్వాత ఆ ప్రెజెంటేషన్లో వచ్చే సీనియర్ సార్ అవ్వచ్చు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది టోటల్గా. అక్కడ మీరు ఇంకా పెద్ద ఇబ్బంది పడే పని ఉండదు అనమాట. వాళ్ళు చూసుకుంటారు. లేదు అంటే ఇది హౌస్ మాస్ ప్రెజెంటేషన్, లేదు అంటే మీకే కనుక సత్తా ఉంటే, మీన్స్ మీకే కనుక ఆ యాటిట్యూడ్ ఉంది, నేను వెళ్ళి ఆ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పర్సన్ని ఖచ్చితంగా నేను పార్ట్నర్గా నేను మారుస్తానే కాన్ఫిడెన్స్ మీకుంటే, అన్ని స్కిల్స్ మీకుంటే డైరెక్ట్గా వెళ్ళి, లేదు ఒక సీనియర్ని తీసుకొని వెళ్ళు బిజినెస్ ప్రెజెంటేషన్ చేయడానికి. ఒక సీనియర్ని తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఇదంతా ఒక పార్ట్ అయితే, సింగిల్గా మీరు బిజినెస్ని చెప్పాలి, ప్రెజెంటేషన్ చేయాలి అనే ఆలోచన కనుక ఉంటే ముందే ఫుల్ ప్రిపేర్ అయ్యండి. ఏం చెప్పాలి, ఆ స్పాన్సర్ని, మీన్స్ ఒక సీనియర్ సార్ వెళ్తే ఆ స్పాన్సర్ని పూర్తి డీటెయిల్స్ తీసుకోండి, ఆ గెస్ట్ ఎట్లుంటాడు అంతా మొత్తం కనుక్కొని వాడికి ఏం కావాలో ఒకసారి తెలుసుకొని మీరు బిజినెస్ చేయండి. సో వెళ్ళే సీనియర్ పర్సన్గా వెళ్ళే పర్సన్ ఒక మంచి డ్రెస్ కోడ్తో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఇండస్ట్రీలో మనం చేసేది ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి. ఇండివిజువల్గా వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా అన్నీ మాట్లాడడం, లేదు ప్రెజెంటేషన్కి అంటే జస్ట్ చూపించాల, ఏం చెప్పుకుంటు ఇండైరెక్ట్గా నీకు చెప్తేనే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా చెప్దామని చూస్తే మ్యాక్సిమం కట్ అయిపోతాయి, మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్ అయిపోతారు. సో ఇది విషయం. సో ఫ్రెండ్స్, బిజినెస్ ప్రెజెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ
క్లోజింగ్స్ తీసుకోవాలా, ఇది చాలా ఇంపార్టెంట్. ముందు మీరు ఆలోచించుకోండి ఏంటి అంటే, ఇప్పటి నుండి నేను నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి, నేనే వెళ్ళాలా, అప్లయన్స్ అందుబాటులో ఉంటే అప్లయన్స్ తీసుకెళ్తావా, లేదంటే దగ్గరలో పవర్ హౌస్ ఏదన్నా ఉంటే నువ్వు అక్కడికి తీసుకెళ్తావా, లేదు ఇంకొక బెస్ట్ ప్లాన్ నేను మీకు ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే, మన అప్లయన్స్ చాలా దూరంలో ఉండి సపోర్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మీరు మీ దగ్గరలో గ్యాల్వే షాప్ ఉంటుంది, ఆ గ్యాల్వే షాప్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో కన్విన్స్ చేసుకోండి, సార్ నేను ఇట్లా గెస్ట్ని తీసుకొని వస్తాను మీరు మాట్లాడండి. ఎందుకంటే అక్కడ గ్యాల్వే షాప్ ఉంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఈ విధంగా కూడా బాగా చేసుకోవచ్చు అండి. అంటే నేను చాలాసార్లు చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మనమే వెళ్ళి కలిసేదానికంటే నాకు దగ్గరలో ఉన్న గ్యాల్వే షాప్కి తీసుకెళ్ళి సింపుల్గా ఒక పద్ధతిలో ఒక కస్టమర్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఒక డిస్ట్రిబ్యూటర్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, బిజినెస్ అంటే ఏమి, సింపుల్గా వానికి ఏం కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఒక సీనియర్ పర్సన్ ఉంటే ఆ గ్యాల్వే షాప్కి కూడా సీనియర్ సార్ ఇన్వైట్ చేసి అప్పర్ సెట్ పెట్టి ఆ గ్యాల్వే షాప్లో బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. లేదు మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా ఉంటే మంచిగా పవర్ హౌస్ మీరు స్టార్ట్ చేయండి. అయితే పవర్ హౌస్ అంటే ఎట్లా, ఎందుకు, ఎలా చేయాలి మనం అంటే సింపుల్. మీ ఊర్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఒక చిన్న రూమ్ చూసుకోండి, పర్లేదు. రెంట్ కావచ్చు, రెంట్కి కాకపోవచ్చు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు. సింపుల్గా ఒక చిన్న రూమ్ చూసుకొని ఒక బోర్డు పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించాలంటే కనీసం 100,000, 1000 రూపాయలు, 2000 అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మళ్ళా పక్కగా గుర్తుపెట్టుకోండి. ఏం చేయకుండా నేను ఒకటేసారి రాజు అయిపోవాలి అంటే అవదు. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ఒక రాజు అవ్వాలన్నా కూడా మీన్స్ ఆ రాజు చిన్నప్పుడు యువరాజు అంటారు, ఆ పర్సన్ని కూడా చాలా కాలం అడవుల్లోకి పంపించేస్తారు, వనవాసానికి, వేరే రాజ్యానికి పంపించేస్తారు. ఎందుకంటే సొంతంగా నేర్చుకొని ఎదగాలి, ఆ రాజ్యాన్ని ఏలాలి కాబట్టి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోండి కదా బిజినెస్ని. ఎవరన్నా తిడతారా, మిమ్మల్ని కొడతారా, అప్లయన్స్ ఎవరన్నా తిడతారా, కొడతారా, ఇట్లనే చేయాలని ఏమన్నా చెప్తారా, ఏం లేదు కదా. సో ఫ్రెండ్స్, మీకు ఇందులో కొన్ని విషయాలు అర్థమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఓవరాల్గా కొన్ని విషయాలు అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మనం మనుషులతో డీల్ చేస్తున్నాం, ఇదేదో బొమ్మలాట కాదు, ఇది ఒక బిజినెస్, ప్రొఫెషనల్ బిజినెస్. మనుషులతో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సైకాలజీ, మైండ్ సెట్, ఆలోచన మొత్తం అర్థం చేసుకొని వాళ్ళతో దోస్తు చేసి వాళ్ళకి ఏం కావాలి అది బిజినెస్లో వాళ్ళకి ఉంది కాబట్టి దాన్ని ఇవ్వండి. అక్కడక్కడ బిజినెస్ ప్రెజెంటేషన్ మీరు కొంతమంది కనుక అరేంజ్ చేసుకుంటే అక్కడికి ఇన్వైట్ చేసే పద్ధతుల్లో మీరు వాళ్ళకి ఇన్వైట్ చేయండి, సండే కావచ్చు ఇట్లా. సో ఓవరాల్గా అయితే ఈ కొన్ని విషయాలు